స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. ఏట్రా అరటిపళ్ళు కాస్త మంచి చూస్తే అవద్దు. అరటిపళ్ళు ఉండకు వస్తున్నారండి, అమ్మాయిని ఉండకు వస్తున్నారా? ఏట్రో గెలంతలేవు మాట్లాడుతున్నావు మళ్ళీ. నమస్కారం బాబు గారు. నమస్కారం బాబాయ్ గారు. అయ్యో మీరెందుకు నిల్చోడం, కూర్చోండి. ఇస్తున్నాం కదా అని మర్యాద ఇవ్వకుండా ఉండమంటారా? అమ్మో మూర్తి గారితో మాట్లాడడం కష్టం. బుజ్జి నువ్వు వెళ్ళి తమలపాకు తీసుకురా. ఎరా ఏమన్నా అడుగుతావా? పోనీ మీ అమ్మాయిని ఏదైనా అడగమనండి. దానికేం తెలుసు, చిన్నపిల్ల. మా ఇంటికి పంపించండి, అన్ని నేర్పించేద్దాం. పర్లేదు పిల్లలు కూర్చో. నువ్వేంటి ఇక్కడ? పెళ్లి చూపులు అక్కడ. అయితే నువ్వు ఇంకా ఎదగాలి పార్దు. అంటే ఈ డైరెక్షన్ లో కాదు, ఇక్కడ ఈ ఏరియాలో. పెద్ద ప్రిన్సెస్. ఇప్పుడు నువ్వు ఒక అంబాసిడర్ కార్ కొనడానికి వెళ్ళావు. పక్కనే ఒక బెంచ్ ఉంది, నువ్వేం కొంటావు? నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు. ఆ పక్కన ఒక పెద్ద ప్లాస్మా ప్లాస్మా టీవీ ఉంది, నువ్వేం కొంటావు? అక్క అంబాసిడర్, నేను బెంజు, అది పోర్టబుల్. నేను ప్లాస్మా, అది లైఫ్ బాయ్. నేను లక్స్. అందుకే నా ఉన్న దానికి ప్రాబ్లం కాకూడదని ఇలా వచ్చాను. దేవుడు దయ వల్ల దానికి పెళ్ళైపోతే అక్కడ గంటకు తగ్గ బంటలో ఏ హృతిక్ రోషనో అభిషేక్ బచ్చనో దొరకపోలే. చూసావా, నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? బాధపడకు పూరి. నీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు కానీ నువ్వు అంత అందంగా ఏం లేవు. కళ్ళేమంత పెద్దవి కావు, ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికి పెద్ద కలర్ కూడా కాదు కదా, ఇంకెందుకు భయపడటం? అంటే నేను అందంగా లేనా? వాళ్ళందరూ చెప్పటం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప. బెంజ్ అందరూ బాగుందంటారు పూరి, కానీ అంబాసిడరే కొంటారు. నా మాట నమ్ము, నువ్వు హ్యాపీగా కిందకి వెళ్ళిపో. ఎవడు బాగున్నా ఉంటాడు చూస్తాను. పార్దు, ఇంకొకసారి చూసి చెప్పు. ఎవరో బాల్ తో కొట్టారు. జాగ్రత్త, బీరోలు పెట్టు. ఏమైంది? ఏంటి? ఇడ్లీ బాగుంది, చట్నీ మాత్రం చాలా చండాలంగా ఉందని చెప్తుంది అక్క. ఓహో అది కాదా, కనీసం కార్పొడనే వచ్చారు సంతోషం అంటుంది. అది కూడా కాదా? ఊరుకో ఊరుకో, దాని బాధ ఇడ్లీల గురించి చట్నీల గురించి కాదు. రైట్? పైన మేడ మీద నేను చెప్తామ్మా, నేను చెప్తాగా. పైన మేడ మీద టీవీ చూస్తుంటే కరెంటు పోయిందట. ఇంత ఖర్చు పెట్టి ఫంక్షన్లు చేస్తారు, ఓ జనరేటర్ గురించి తగలేయకూడదు అంటుంది. ఏమ్మా? అదే నేను తిన్నానమ్మా. అయ్యో ఏంటైందిరా? ఓహో చెవిపోట. ఏంటమ్మా? గొంతునొప్పి కూడా ఉందా కదా? ఏమైంది నానా? ఏం చెప్తాను, ఆ పార్దుగాడు దీన్ని అందంగా లేదన్నాడు. పూరి అందంగా లేదన్నాడా? Go and talk to him. డోంట్ వరీ అన్నయ్య, ఐ విల్ హ్యాండిల్ ది మ్యాటర్. టేక్ ది ప్లేట్ మా. పూరి అందంగా లేదా? ఏ వాళ్ళ అమ్మ అందంగా ఉందా, వాళ్ళ పిన్నులు అందంగా ఉన్నారా? మేము కళ్ళు మూసుకొని కాపరాలు చేయట్లా? చూడవే నువ్వు.
ఏమంటున్నాడు? మన డిమాండ్స్ ఏమిటో చెప్పమంటున్నాను. పూరికి సారీ చెప్పమను. సే సారీ టు పూరి. ఏమిటయ్యా నీ ప్రాబ్లం? ఇంతమంది నన్ను అందంగా ఉంటున్నారు, నువ్వు ఒక్కడే కాదంటున్నావు. లోపల నీళ్ళు ఉందా, దాంట్లో ఉందా? మనలో ఉంది. నువ్వు నోరుమోయి. సారీ చెప్పవయ్యా మగడా. బావగారు ఈ విషయంలో మాకు అన్యాయం జరిగితే మేము ఊరుకునేది లేదు. ఏం మాట్లాడుతున్నావు కదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? ఆగండి, ఆగండి, ఆగండి. ఎందుకు అలా అరుస్తున్నారు? వాడు తెలివిగల వాడు కాబట్టి పెళ్ళవ్వకుండానే ఆడవాడు అందంగా ఉండరు అని అర్థం చేసుకున్నాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ సమస్య పూరి ఒక్కదాంది కాదు, మీ ఆడవాళ్ళందరిది. దీనికి పరిష్కారం పిల్లవాడైన పార్థు వల్లనో మేధావినైన నా వల్లనో కాదు. అందుకే దీన్ని భగవంతుడికి వదిలేస్తున్నాను. ఏంటి? నేను ఇప్పుడు 3 అంకెలు లెక్క పెడతాను. 3 అనేసరికి వర్షం పడిందో మీ ఆడవాళ్ళంతా అందంగా ఉన్నట్లు లెక్క. పడలేదు. ఇది అన్యాయం అయ్యా. ఏదన్యాయం? మేము ఒప్పుకో. ఎందుకు ఒప్పుకోవు? వర్షం అంటే ఎక్కడో ఆకాశం నుంచి పడాలి, మరి 3 అంకెలు అంటే లేకపోతే 3 లక్షలు లెక్క పెట్టమంటావా ఏంటి? మేము అసలే లెక్కల్లో పూరు బాబు, అంతకన్నా కౌంట్ చేయడం మా వల్ల కాదు. 1 2 3 గుడ్ మార్నింగ్ సార్. పొద్దున్నే సినిమాలు కూడా ఎందుకమ్మా, హాయిగా చదువుకోక? లేదు ఐ ఫైండ్ అవుట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కృష్ణ ఎన్ని, అదేనేమో అడిగి తెలుసుకుంటున్నాను. కృష్ణ ఎన్ని సినిమాల్లో కనిపించాడయ్యా? సార్, కృష్ణార్జున యుద్ధం, కృష్ణ తులాభారం, కృష్ణ పాండవీయం. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా ఎన్ని సినిమాల్లో కనిపించాడని కాదయ్యా, సూపర్ స్టార్ కృష్ణ ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు. దట్స్ వాట్ ఐ ఆస్కింగ్. ఓ, రఫ్ గా 300 ఫిల్మ్స్ సార్. రఫ్ ఫైల్ కాదు, కరెక్ట్ గా కావాలి. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ ఆస్కింగ్ యూ. ఎందుకు సార్? ఎందుకైతే నీకెందుకయ్యా? మా మనవరాలు టీవీకి ఆన్సర్ చేస్తుంది. ఐ వాంట్ టు నో ఇట్, ఐఎమ్ నోయింగ్ ఇట్, దట్స్ ఆల్. కొంచెం ఎవరైనా ఇంటెలిజెంట్ పర్సన్ కనుక్కుని చెప్తాలేమ్మా. అయినా ఇంత చిన్న విషయాలు కూడా తెలియకపోతే ఎలాగయ్యా? ఎందుకు వచ్చావు? మీరే రమ్మన్నారన్నాడు. శివారెడ్డి మర్డర్ కేసు మనల్నే ఇన్వెస్టిగేట్ చేయమన్నారు. వెరీ కాంప్లికేటెడ్ కేసు, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. సకే, ఇది ఇన్వెస్టిగేట్ చేయడానికి మీకు 2-3 రోజులు సరిపోతుందా? ఇది చదవడానికి 4-5 రోజులు పడుతుంది సార్. ఆహా, చదవటానికే 4-5 రోజులు పడితే చదివింది అర్థం చేసుకోవటానికి ఎన్ని రోజులు పడుతుంది? అర్థం చేసుకున్న దాన్ని దర్యాప్తు చేయడానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది? దర్యాప్తు చేసింది రిపోర్ట్లు చేయడానికి ఇంకా ఎన్ని ఏళ్ళు పడుతుంది? నేను కన్ఫ్యూజ్ చేయడానికి అడగటం లేదు. ఐ వాంట్ టు నో వెదర్ ఇట్ ఇస్ ఇన్ యువర్ రేంజ్ ఆర్ నాట్. టెల్ మీ, దట్స్ ఆల్. చేస్తాను సార్. హలో, ఏమ్మా? కమల్ హాసన్ ఫస్ట్ వైఫ్ పేరా? నేను 2 మనుషులు పంపిస్తాను, వాళ్ళు చెప్తారులేమ్మా. మీకు లోక జ్ఞానం లేదు, మీరు వెళ్ళండి అయ్యా. హలో, నేనే. మా మనవరాలు ఏ ఛానల్ చూస్తుందో కనుక్కుని వాడి మీద ఏదో కేసు పెట్టి ముయించండి. ఏదో ప్రశ్నలు వాడు దరిద్రుడు, యూస్లెస్ ఫెలో. నువ్వు మాట్లాడారా? అయిపోతాక నేను బయట ఉంటాను. అక్కర్లేదు, నువ్వే మాట్లాడు, నేనే బయట ఉంటాను. ఈడు వచ్చాడు, నువ్వే కదరా ముందు నాతో చెప్పావు. నువ్వే మాట్లాడు. అక్కర్లేదు. గిరిగాడారా? నువ్వు వచ్చావు ఫస్ట్ నాతో చెప్పాడు. వద్దురా, నాకేం తొందర లేదు. ముందు రమణ గారితోనే మాట్లాడు, నేనే వెళ్తాను. ఏ గిరి ఆగు. నీకు తెలియదురా బాబు, ఇడు పెద్ద నస. ఈ నోట్లో నోరెడితే అవన్నీ బతకనేవాడు. ఎలా రావనా, నువ్వన్నా చెప్పు. రే, చూసావా? మనం ఏం చెప్పకుండానే మన 2 పేర్లు చెప్పేశాడు. నిజమేరా? అదిరా ఫ్రెండ్షిప్ అంటే. నువ్వు ఉన్నావు ఎందుకు, వేస్ట్ ఫెలో. రే పార్థు, నువ్వేం మారలేదురా, కొద్దిగా అలాగే పొడిగాడు ఉన్నావు. అంతే. నువ్వు కానీ అక్కర్లేదు, నువ్వే మాట్లాడు. పార్థు, నువ్వు ఊరు వదిలిన కాడి నుంచి బెంగతో సాయంత్రం ఇప్పుడు భోజనం కూడా చేయట్లేదు తెలుసా? అదేంటి, డాక్టర్ కదా మానేమన్నాడు, నువ్వు లావ్ అయిపోతున్నావని.
నీ ఫీలింగ్స్ అని చెప్పారా నేను బయట ఉంటాను. ఓకే ఓకే ఇంక మాట్లాడను సరేనా? ఆ, ఇంకేంటి పార్దు విశేషాలు? నువ్వే చెప్పాలి. ఏముంటాయి, మన వాళ్ళంతా తల చోట సెటిల్ అయిపోయారు. చదువుకున్న వాళ్ళంతా టీచర్లు అయిపోయారు, చదువురాని వాళ్ళంతా స్కూల్ ఎట్టేశారు. తెలివైన వాళ్ళు అప్పులు ఇచ్చి వ్యాపారం చేస్తున్నారు, తెలుగు తక్కువ వాళ్ళు వడ్డీలు కట్టి వ్యవసాయం చేస్తున్నారు. అలా బయటికి వెళ్ళి కాఫీ తాగి ఓ దమ్ము కొడదాం రారా. ఒక్క నిమిషం, అత్తయ్యకి చెప్పొస్తాను. ఇప్పుడు చీరట్ల గురించి ఆవిడకెందుకు, అనవసరం కదా. కాఫీ వరకు చెప్పొస్తాను. అయితే ఓకే. సాంబార్ తప్పుగా ఉంది. గ్లాస్ మార్చండి, సాంబార్ దగ్గర మంచినీళ్ళలో ముంచి తినేస్తున్నాడు. చాలా రోజులైందిరా ఇక్కడికి వచ్చి. అప్పున్నావా? సత్తిగా బావా, నీకెప్పుడు మన శేఖర్ గడి విషయంలో బాధ అనిపించలేదా? నాకు మాత్రం చాలాసార్లు మనం తప్పు చేసామనిపించిందిరా. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ఎందుకంటావేంట్రా, ఇది చేసిన తప్పు కదా. మరి అప్పుడే చెప్పొచ్చు కదా. అప్పుడు నా వయసు 10 ఏళ్ళు. అప్పుడు ఆడ వయసు 10 ఏళ్లే. ఎన్నైనా చెప్పరా, నువ్వు అలా చేయటం మాత్రం తప్పురా. ఎలా చేయటం? జీవితంతో పందెం గాయటం, అది 10 ఏళ్ల వయసులో. కరెక్ట్ అంటారా? ఎవరి జీవితం, ఎవరు పందెం కాశారు, ఎవరి వయసు 10 ఏళ్ళు? నేను ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదండి, ఫీలింగ్ గురించి చెప్తున్నాను. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. ఏంటా సంఘటన? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఎవరు రేపింది, ఏంటా గాయం? ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం జరిగిన విషయం సార్ అది. అదే ఏంటా విషయం? చెప్తే చెరిగిపోయే తప్పు కాదు సార్ అది. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించకుండా, కనిపించకుండా, చూపించకుండా తినేసింది ఎవరు? ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. చెప్పరా. వద్దు, ఈడైతే లాయర్లాగా ఈడైపోయి చెప్తాడు, నేనైతే జడ్జిలాగా అందరి వైపు చెప్తాను. ఏం చెప్పినా నా వైపు చూసి చెప్పు. 12 సంవత్సరాల క్రితం ఇదే ఊళ్ళో నేను, పార్థు, గిరి, పూజారి గారి అబ్బాయి శేఖరం 5వ తరగతి చదువుతున్నాం అండి. ఓ రోజు ఈ పార్థు శేఖర్ గారిని నీకు ధైర్యం లేదని ఏడిపించాడండి. దానికాడు ఒప్పుకోలేదండి. అప్పుడు ఈ పార్థు గాడు ఆడితో పందెం వేసాడండి. అయితే రాత్రి 12 గంటలకి శ్మశానం వెళ్ళారా? అప్పుడు ఒప్పుకుంటాను. వెళ్తాను, నాకేంటి భయం. అలా అయితే మేము మధ్యాహ్నం వెళ్ళి పీర్ సాహిబ్ గోరి దగ్గర 4 నిమ్మకాయలు పెట్టొస్తాం. నువ్వు రాత్రికి వెళ్ళి పట్టుకురావాలి. పట్టుకొస్తాను. మేము వద్దంటున్నా వినకుండా పార్థుగాడే శేఖరాల ఇంటికి వెళ్ళి ఆయన లేపాడండి. శేఖర్ గాడు ఒక్కడే శ్మశానంలోకి వెళ్ళాడండి. ఆ రాత్రిపూట పీర్ సాహిబ్ గోరి దగ్గర మేము పెట్టిన 4 నిమ్మకాయల్లో 3 నిమ్మకాయలు తీసాడండి. సరిగ్గా 4వ తీసే టైంకి ఎవరో పట్టుకుని లాగినట్టు అనిపించిందండి. అంతే, దెయ్యం అనుకుని పాపమాడు గుండె ఆగిపోయిందండి. పొద్దునే చూస్తే చెట్టుకోమండి. దెయ్యం కంటే భయం మా చెడ్డదండి. పార్కు ఎక్కడా? పాపం అప్పటి నుంచి శర్మ గారు కోలుకోలేదురా. శైలేష్ తెలుసుగా, శేఖర్ గారి చెల్లెలు. ఆ మధ్య ఆయాసంగా ఉంటుందని హాస్పిటల్ తీసుకెళ్తే హార్ట్ లో హోల్ ఉందని చెప్పారు. ఆపరేషన్ 2 లక్షల దాకా ఖర్చు అవుతుందంట. శర్మ గారేమో ప్రతిదానికి ఆ దేవుడు ఉన్నాడు అంటాడు. ఈ నైవేద్యం పెడితే గానీ భోజనం చేయడం రాముడు ఈయన కష్టాలు ఏం తీరుతాడు చెప్పు? తింటావా వద్దా? కొన్ని జనం ఏమైనా చేస్తారా అనుకుంటే ఈ గుళ్ళోకి వచ్చి దండం పెట్టుకెళ్లేవాళ్లే గాని దక్షిణేశ్వరుడు ఒక్కడు లేడు. వర్స్ట్ ఫెలోస్. ఆయన ఇంటికి ఒకసారి వెళ్దాం. ఏమండి? ఎవరు? మేము రాజమండ్రి వెళ్తుంటే దారిలో టైర్ పంక్చర్ అయింది. అయ్యో, దగ్గరలో సైకిల్ షాప్ కూడా లేదే? పర్లేదని మేము తోసుకుంటే వెళ్ళిపోతాం. కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తారా? ఒక క్షణం బాబు, తెస్తాను. అదే చేత్తో తినడానికి ఏమైనా తీసు. మనం హెల్ప్ చేయడానికి వచ్చాం, బోన్ చేయడానికి కాదు. హెల్ప్ చేయడానికి వచ్చినట్టు నువ్వే పార్దు అని చెప్పొచ్చు కదా. టైర్లు పంచర్లు అబద్ధాలు ఆడతావు ఎందుకు? నాకు నిజం చెప్పడం కన్నా సాయం చేయటం ముఖ్యం. సాయమా? ఇదేనా చిన్న చితక కోఆపరేషన్ అనుకుంటున్నావా? అలా అమ్మాయి గుండె ఆపరేషన్. తెలుసు. తెలుసా? మీ ఇంట్లో చెట్లకి ఏమైనా డబ్బులు కాస్తున్నాయా? వీళ్ళ ఇంట్లో కాస్తే సరిపోదా? ఏంటది? డబ్బులు. డబ్బులా? ఎంత? 3 లక్షలు. 3 లక్షలా? ఏం సరిపోదా? నీకు అలా అర్థమైందా? మందార చెట్టు కాబట్టి 3 వేసావు, అరటి చెట్టు ఉంటే 5 హెద్దువా? ఇంట్లో ఏం లేవు బాబు.
పొద్దున స్వామికం చేసిన అప్పాలున్నాయి. అప్పాలా? ఆ విషయం మీరు అంత మొహమాటంగా చెప్పాలా? అవి అంటే నాకు ప్రాణం. అంటే దారిలో అవసరం అయితే పనికి వస్తాయి కదా అని. అయ్యో పర్లేదు, తీసుకో బాబు. థ్యాంక్స్ అండి. మంచిది బాబు. పద. ఒక్క నిమిషం. ఈడెవడో అర్ధరాత్రి వచ్చి అప్పాలు తిని అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు అనుకోకపోతే మీకు విషయం చెప్పనా స్వామి? చెప్పు బాబు. పిన్ని గారిని రోజు ఆ తులసికోటకి పూజ చేయమని చెప్పండి. చేస్తుంది బాబు. ఉత్తినే కాదు స్వామి, ఈ మందార పూలతో చేయమనండి. లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. అదే చేత్తో చెట్టు మొదల దగ్గర క్లీన్ చేయించండి అమ్మా. అక్కడ బాగా ఎక్కువగా చెత్త అది మొదలు మటుకు ఇంపార్టెంట్ అమ్మా. మందార చెట్టు గుర్తు. ఎక్కడున్నాడు? పార్దు, పార్దు. రే పార్దు, నేను రాత్రి పూజారి గారి ఇంటికి రాముడు హనుమంతుడు వచ్చి వెళ్ళారంట తెలుసా? ఎవడో అనుకుంటున్నావా? మనమే, సీతలేని రాముడు తోకలేని హనుమంతుడు. 3 లక్షలుంటే 6 నెలల ప్యాకాడొచ్చు, 6 ఏళ్ళు మందు కొట్టొచ్చని తెలుసు కానీ శ్రీరాముడిని శర్మ గారింటికి తీసుకెళ్ళొచ్చని నీ వల్ల తెలిసిందిరా బాబు. ఏంటే మాట్లాడవు? దేవుడు డల్లగా ఉండకూడదు. నేను దేవుణ్ణి కాదు, కనీసం మీలాగ మనిషిని కూడా కాదు. ఇంకా నయం పార్దుని కాదనలేదు. అవును, నేను పార్థుని కాదు. అంటే నువ్వు పార్దు కానప్పుడు శర్మ గారు వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చావు? పార్థు వల్ల శర్మ గారి కుటుంబానికి నష్టం జరిగింది కాబట్టి. అసలు నువ్వు మూర్తి గారు మనవడమే కానప్పుడు ఈ ఊరు ఎందుకు వచ్చావు? నా వల్ల పార్థు కుటుంబానికి నష్టం జరిగింది కాబట్టి. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది కానీ అర్థమైంది. పార్దు పార్దు, ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను. శివారెడ్డిని నువ్వు చంపనప్పుడు వెళ్ళి ఎవరు చంపారో కనుక్కోవచ్చు కదా? ఎవరిని అడగను? ఇంకెవరిని అడుగుతావు? శివారెడ్డి పోయాడు కాబట్టి బాజిరెడ్డిని అడుగుతావు. అడగగానే చెప్పడానికి బాజిరెడ్డి ఏం చిన్నపిల్లాడు కాదు. అలాగని చెప్పి వదిలేస్తావేంటి? పోలీసులతో కొంచెం గట్టిగా అడిగించు. పోలీసులు కూడా నా కోసం కొంచెం గట్టిగానే తిరుగుతున్నారు. అమ్మో, అయితే నువ్వు కొన్నాళ్ళు బయట తిరగకుండా ఉండటం మంచిది. ప్రస్తుతం నేను చేసేది అదేగా కదా. పార్దు, అడగగానే నీ సీక్రెట్లన్నీ నాకు చెప్పేసావు. ఒకవేళ నేను ఎవరికైనా చెప్పేస్తే? నువ్వు అడిగావు కాబట్టి చెప్పలేదు రావునా, నేను నమ్మాను కాబట్టి చెప్పాను. అది కదా నేను ఎందుకు నమ్మానంటే హనుమంతుడి కన్నా నమ్మకమైన రాముడికి ఇంకెవరున్నారు చెప్పు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, చుట్టూ 1,00,000 మంది జనం, 20 టీవీ ఛానళ్లు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, 20 అంగుళాల తుపాకీ, 2 కేజీల తల. ట్రిగర్ లాగితే భూమ్. ఇందులో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1, బుల్లెట్ ఈ గన్లోంచి పేర్లేదు. పోనీ కాల్చిన వాడి దగ్గర 2 గన్లు ఉన్నాయి, కాల్చింది పట్టుకుపోయి దీన్ని వదిలేశాడు అనుకుందాం. 2, ఈ యాంగిల్ నుంచి కాలిస్తే బుల్లెట్ తలపైన తగలాలి కానీ సరిగ్గా నుదుటి మధ్యన తగిలింది. ఇట్స్ స్ట్రైట్ షాట్. 3, శివారెడ్డి చచ్చిపోగానే పోలీసులు కరెక్ట్ గా ఈ బిల్డింగ్ దగ్గరికే వచ్చారు. ఎవరో చెప్పినట్టు బుల్లెట్ సౌండ్ విని ఉండొచ్చుగా సార్. 10,000 వాట్ల మైక్ సెట్లు, ఆ హోర్లో బుల్లెట్ సౌండ్ వినపడదు. తర్వాత ఏమైంది? బిల్డింగ్ నుంచి ట్రైన్ మీద దూకాడు సార్. ఇక్కడి నుంచా? వీడు ఒలింపిక్స్కి వెళ్ళుంటే ఇండియా గోల్డ్ మెడల్ వచ్చిండేదయ్యా. ఏ పూరి, మీ బావన్ మాకు పరిచయం చేయవే. పార్దు బావా, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. సీత, శైలజ, గీత, పద్మజ. ఏం పార్దు, నన్నే మర్చిపోయావా? 3వ క్లాస్లో ఉన్నప్పుడు కొబ్బరుండిచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నావు, గుర్తులేదా? నేను పార్దు, నీ పద్దుని.
పాప అమ్మ వాళ్ళు వీడిని కాంప్లాన్ బాయ్ అనుకుంటున్నారు. చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని తెలియదు వాళ్ళకి. వీడు నైలాన్ తాడులా కనిపించే నాగుపావు, కాశీ తాడులా కనిపించే కట్లపావు. హాహాహాహా. మళ్ళీ ఆడలతో మాట్లాడినట్టు పెద్ద కట్టింగ్ ఒకటి. అయినా చేసే పనులన్నీ సైలెంట్గా చేసేస్తుంటే ఇంకా మాటలు ఎందుకు? పదేళ్లకి అన్నీ చూసేస్తే 25 ఏళ్ళకి టీవీ చూడడం తప్ప ఇంకేం చేస్తాడు? ఇంట్లో ఉన్న పూరి నచ్చదు గాని ఆ చపాతి మొహం మాత్రం కావాలి. అయినా నా పిచ్చి గాని 3వ క్లాస్లోనే ఇంత లవ్ స్టోరీ ఉందంటే వీడి ఖాతాలో ఇంకా ఎందరు పద్దులున్నారో ఎన్ని ముద్దులున్నాయో అవన్నీ నాకెదికలే. ఏమైంది? పడిపోయావు. అది తెలుసు కానీ ఎలా? హౌ? కళ్ళు తిరుగుంటాయి. కాదు, గుర్తొచ్చింది. కాలు తగిలి పడిపోయాను. నీ కాలు నీకెలా తగులుతుంది? నా కాలు కాదు, నీ కాలు తగిలి పడిపోయాను. నేను ఎక్కడున్నాను, నువ్వు అక్కడున్నావు. నీ కాలు ఎలా పెడతాను? పెట్టొచ్చు. ఎలా? హౌ? చూపించినా? నువ్వెప్పుడు నేను. నడు నడు. అక్కడెక్కడ కాదు బాబు, ఇక్కడమ్మా, ఆ బాల్ పక్కన. మళ్ళీ రా చెప్తాను. ముచ్చటకు 3సారి. పడిపోయానని బాధపడకు పూరి. రోజు నడుస్తూ ఉండు, కొన్నాళ్ళకి అదే అలవాటు అవుతుంది. బుల్లెట్ లేవురా. గోళీలున్నాగా. అమ్మో తాతయ్య, మీకు దేంతో ఆడుకోవాలా దేంతో ఆడుకోకూడదా తెలీదా మీకు? అది మీ నాన్నది. దాని గొట్టంలో ఏదైనా అడ్డం ఉంటే గుండు వెనక్కి పేరుతుంది. ప్రతి వేసం కాలం వాడు కొల్లేరు దగ్గరికి వేటకెళ్ళేవాడు. పాలేరెవరో గన్ సరిగ్గా క్లీన్ చేయలేదనుకుంటా. గొట్టంలో చిన్న రాయి ఉండిపోయింది. ఎంతది? అదే వాళ్ళు ఆడుకునే ఆ కోళి అంతది. ఆ బాధతోనే ఏడాది తిరిగే లోపే మీ అమ్మ కూడా వెళ్ళిపోయింది. రోజులు గడిస్తే ఇలాంటివి మర్చిపోతా ఉంటారు, కానీ మర్చిపోవడానికి వాడేమైనా జ్ఞాపకమా? నా జీవితం. 3, 4, 5, 6, 7, 8, 9. ఇంకోటి ఉండాలి. మొత్తం 10 కదా.
పదవలేవి అయ్యారు అయ్యారు నాయుడు మనుషులు మన పొలంలో కంచేసేస్తున్నారటండి. వాళ్ళెవరు? వాడు నాయుడని మన పక్క పొలం వాళ్ళదేనండి. బాగా లిటిగేషన్ మనిషి అండి. కాలువ పక్కన ఉన్న మన 5 ఎకరాల ముక్క ఆడి పొలంలో కలిపేసుకోవాలని ఎప్పటి నుంచో చూస్తున్నాడండి. ఈసారి ఏకంగా కంచె వేసేసాడండి. నాయుడు ఏంటిది? కంచె ఇంగ్లీష్లో ఫెన్సింగ్ అంటారని ఎంఆర్ఓ గారు ఇప్పుడే చెప్తున్నారు, మీరు వచ్చారు. తెలివిగా మాట్లాడొద్దు నాయుడు. చూసారా, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? నా పొలంలో వేసిన ఈ కంచె తీసేసి నీ హద్దుల దగ్గర వేసుకో. ఎంఆర్ఓ గారు, ఈ 5 ఎకరాల మీద వీడి కన్నుందని మీకు తెలుసు. ఇలాంటి తప్పులు ఆపకపోయినా పర్లేదు, కానీ ఇలా దగ్గరుండి జరిపించడం మాత్రం మీకు గౌరవం అనిపించుకోదు. చూడండి మూర్తి గారు, ఈ 5 ఎకరాలు మీదని మీకు అనిపించింది అనుకోండి, కోర్టుకి వెళ్ళండి, అది సివిల్ కేసు అవుద్ది. ఇలా వచ్చి గొడవ చేశారనుకోండి, అది క్రిమినల్ కేసు అవుద్ది. ఛీ, నా ఇళ్ళ నీచుడితో మనకేంటని వదిలేశారనుకోండి, బోల్డ్ అంత టైం సేవ్ అవుద్ది. అదేంటి సంగతి, అలా జరిగిందండి. కాబట్టి పొలం మీదే, పత్రాలు నావి. నాడు ఇప్పుడే వెళ్ళి పోలీసులు తీసుకొచ్చి నిన్ను అరెస్ట్ చేస్తాను. మీరు 1957 మోడల్ కారే వాడుతున్నారు అనుకున్నాను. బ్రెయిన్ కూడా ఆ మోడల్నే వాడుతున్నారు. ఇలా అయితే కష్టం. పోనీరా పోలీస్ స్టేషన్కి. ఏంటి పర్దు ఎన్న గొడవ? నాయుడు మన పొలంలో ఫెన్సింగ్ వేసాడు. తెలియకేసుంటాడు, తర్వాత ఏం చేద్దాంలే. వెళ్ళో సార్ చెప్పొస్తా. ఎందుకు? మాట్లాడడానికే కదరా వెళ్ళనే. ఇప్పుడు ఈ నాయుడుతో మాట్లాడటం నాకు ఇష్టం లేదురా. ఏ ఆడేమన్నా పెద్ద తోపా? ముసలాడు మనవాడు మన దిగాడు. కుర్రోడు బాగా లేతగా ఉన్నాడు. నాయుడు గారు, మీరు చేసేది తప్పు. తెలుసయ్యా, కానీ మానలేకపోతున్నా. ఏం చేయమంటావు? పూర్వం పెట్టి కాల్చేవాడిని, ఇప్పుడు బాగా తగ్గించా. నేను మాట్లాడేది సిగరెట్ల గురించి కాదండి. కంపెనీస్ పొలం గురించే ఏంటి? చూడు బాబు, మీ తాత ఇప్పుడు ఎస్ఐ దగ్గరికి వెళ్ళాడు. నేను నిన్ను సాయంత్రం వెళ్ళి 10,000 ఇచ్చి వచ్చాను. ఇప్పుడు ఆడు వస్తాడు, నాకు షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఆటోమేటిక్గా మీ తాతకి బీపీ వస్తుంది. నువ్వే మోసుకెళ్ళాలి. కాబట్టి గట్టిగా రెడీగా ఉండు. వెళ్ళు. నాయుడు, నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. ఎంఆర్ఓ గారు, మీరన్నా చెప్పండి, ఈ పొలం మాది. According to the given survey numbers, these paddy fields belong to Mr. Naidu, you know. అంటే ఈ విషయంలో మీరు ఏం చేయలేరా? ఏమీ చేయలేరా? అంటే కుర్రాడికి కొంచెం చాదస్తం ఎక్కువ. I see. ఏంటిది ఇలా దౌర్జన్యం చేస్తారండి మీరు? ఇటెందుకు? నేను ఇందాకే అడిగాను మీరేమన్నా చేయగలరా అని. ఇప్పుడు నేను చేస్తాను. చూడాలనుకుంటే ఉండొచ్చు, లేదా వెళ్ళిపోవచ్చు. ఇవి ఎంత ఇంపార్టెంట్ పేపర్లో తెలుసా? ఏంటి ఎక్కడ లేచిపోతున్నావు? నాయుడు గారు సాయంత్రం కలుస్తాను, మీరుంటే. నువ్వు 10,000 ఇచ్చిన ఎస్ఐకి నేను ₹1,00,000 ఇస్తాను. ట్రాక్టర్ తిరగబడి చచ్చిపోయాను రాసేస్తారు. పొలం కావాలో ప్రాణం కావాలో తెలుసుకో.
ఎందుకు వదిలేసేవారు అవన్నీ? వెళ్ళాలి. ప్లీజ్ ఒక నిమిషం. నేను నాయుడు మనుషుల్ని చిత్తగొట్టావంటగా? గిరి చెప్పాడు. పర్లా బాగానే కొట్టాను. ఏంటి నువ్వు కొట్టేది? వాళ్ళే ఫుల్గా కొట్టొచ్చుంటారు, నువ్వు ఇలా తోయగానే పడిపోయి ఉంటారు. నిజమా? అదే నేననుకో, ఇలా ఫైటింగ్లో గట్ర ఏం ఉండవు. ఇలా కొట్టానంటే పడుంటారంతే. బయట కూడా అదే చెప్పుకుంటున్నారు. ఏంటి వెటకరమా? ఏంటి చెట్టంత మనిషిని మాట్లాడుతుంటే రేడియో వినట విని వెళ్ళిపోతున్నావు? ఎర్రగా ఉంటానని పొగరా? అవును. ఆ? ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, తగ్గ తిప్పేసుకుంటావు ఏంటి నువ్వు? ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు. ఏం చూసుకునే నీకు ఇంత పొగరు? ఏ రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు వచ్చి 2 జడ్లు కత్తిరిచ్చేస్తాను జాగ్రత్త. వీపు విమానం మొత్తం మోగిపోతుంది. తప్పకా నన్నే తిడతావా? వదులు వదులు. వదిలితే ఏం చేస్తా? డైరెక్ట్ గా నా రూమ్కి వెళ్ళిపోతాను. ఆడపిల్లని కొడతావా? పూరి, అరే, ఏంటి? కొడుకుంటే పూరి, ఆగు. నీకే చెప్పేది పూరి. నీ సంగతి తోటకి చెప్పి నేను ఉప్పు పాత్ర వేస్తాను చూడు. పూరి, పూరి, వదులు. ఆగవే. తాతయ్య, వీడిని చంపేస్తున్నాడు. ఏయ్, ఈ సంగతి తాతయ్య తెలుసా? మధ్యలో తాత ఎందుకు? ఏమన్నా ఉంటే నువ్వు నేను తెలుసుకుందాం. ఎలా తెలుసుకునేది? నువ్వు నన్ను కొట్టేసవరా బంట సచ్చినోడా? సారీ. నాకొద్దు నీ సారీ, నాకొద్దు. పూరి, నా మాట విను. పూరి, నా మాట. పూరి, ప్రతిదానికి చిన్నపిల్ల తాతయ్య దగ్గరికి వెళ్ళిపో. అక్కడ